వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా శివపోతరాజు, గుంటూరు. ప్రస్తుతం మనకి దక్షిణాసియాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి హిమాలయ పర్వత ప్రాంత దేశమైనటువంటి నేపాల్ సంక్షోభంలో పడింది. ఈ నేపాల్ సంక్షోభంలో పడటానికి ప్రధాన కారణాలు ఏంటి, దీనికి కారకులు ఎవరు, నేపాల్లో హింస బాగా ప్రబలి చాలామంది చనిపోవటం జరిగింది, అనేక మంది క్షతగాత్రులు కావటం జరిగింది. నేపాల్లో ఈ ఆందోళన వల్ల జైల్లో ఉన్నటువంటి 7,000 మంది ఖైదీలు పరారు కావడం కూడా జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులందరూ కూడా పరారులో ఉండటం జరిగింది. చాలా అస్థిరత ఏర్పడి చాలా హింసాత్మకపరమైనటువంటి యాజిటేషన్స్ జరిగినాయి. మరి ఇవి జరగడానికి కారణాలు ఏంటి, అసలు దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, నేపాల్ అనేది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక హిందూ దేశం. ఇక్కడ హిందువులు, బౌద్ధులు మరియు ముస్లిమ్స్, ఇస్లాం 3 రకాలైనటువంటి మతానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. మెజారిటీస్ ఇక్కడ హిందువులుగా ఉన్నారు కాబట్టి హిందూ రాజ్యం అని చెప్పేసి అంటారు. భౌగోళికంగా చూసినట్లయితే భారతదేశానికి ఉత్తరాన ఈ యొక్క దేశం ఉంది. అయితే ప్రారంభంలో ఇక్కడ రాచరిక వ్యవస్థ కొనసాగింది. ఆ రాచరిక వ్యవస్థ ఫాలోయింగ్ రావటం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలని చెప్పేసి ప్రజలు దక్షిణాసియా ప్రాంతంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామ్య రాజ్యాలని చూసి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలను తీసుకురావటం జరిగింది. సరే, ఒక 30 ఏండ్లుగా అక్కడ ఉన్నటువంటి పాలకులు దేశాన్ని అవినీతి పరంగా పరిపాలిస్తున్నారు. అవినీతి బాగా ప్రబలి చాలా విలాసవంతమైనటువంటి జీవితాలని పాలకులు గడుస్తున్నారు అనేటువంటి విషయం అనేది బయటికి రావటం జరిగింది. దీన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరంటే, అక్కడ మనకి ఈ యొక్క ప్రభుత్వాలకి జనరేషన్ జెడ్ అనేటువంటి యువతకు సంబంధించినటువంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక బ్యానర్ ఉంది. వీరంతా కూడా ఈ యొక్క దేశం నిరుద్యోగానికి గురి అవుతుంది, అస్థిరతకు గురి అవుతుంది, వలసలకు పోవాల్సి వస్తుంది, సామాజిక న్యాయం జరగటం లేదు, విద్య దెబ్బతింది, ఆరోగ్యం దెబ్బతింది. ప్రభుత్వ పాలకులు మాత్రం వీటన్నిటిని విస్మరించి వాళ్ళ యొక్క సుఖభోగాలనే పెంచుకుంటున్నారని చెప్పేసి ప్రజల్లో ఈ యొక్క ఆలోచనలు బాగా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా, అంటే 3 దశాబ్దాలుగా పరిపాలించినటువంటి పరిపాలకులు ఎవరూ కూడా సరి అయిన న్యాయం చేయటం లేదని చెప్పేసి అర్థమైంది. మనం ఒకటి గమనించాలి, ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు, ఆధునిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రజలే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క విషయాన్ని గమనించకుండా అధికారం వాళ్ళ చేతికి వచ్చిందిలే అని చెప్పేసి ఆస్తులను కూడగట్టుకోవటం, విలాసాలకు పోవటం, ఉన్నతమైనటువంటి సౌకర్యాలు పొందటం, ప్రజల యొక్క సంక్షేమాన్ని విస్మరించడం అనేది ఈ యొక్క సంక్షోభానికి ప్రధాన కారణమైంది. ఇవాళ నేపాల్లో ఉన్న పరిస్థితి చూసినట్లయితే అక్కడ నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది. ప్రజలు ఉపాధి లేక వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది, దాని పట్ల రక్షణ లేదు, సుస్థిరత లేదు, తర్వాత భద్రత లేదు. ఇటువంటి పరిస్థితులు మొత్తాన్ని భరించి ఒకసారి ఈ యొక్క అంశాలని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయడం జరిగింది. మనకు తెలిసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బాగా మనకి మూవ్ అవుతూ ఉంది. పత్రికా స్వేచ్ఛను ఎవరూ అరికట్టలేరు. పత్రికా స్వేచ్ఛలో ఇవాళ ప్రముఖమైనటువంటి సాధనంగా సోషల్ మీడియా ఉంది. అంటే మనం చూస్తున్నటువంటి ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా 26 రకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఈ మాధ్యమాల మొత్తం మీద వాళ్ళ యొక్క అవినీతి పరమైనటువంటి విషయాలు, ఎవరైతే పాలకులు ఉన్నారో, అంటే ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, హోంమంత్రులు కావచ్చు, కమ్యూనికేషన్ మినిస్టర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఏదైతే మంత్రి మండలి ఉందో వాళ్ళ యొక్క విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క విద్యార్థులు సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి ఒక్కసారిగా సోషల్ మీడియా మీద నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. ఇది నేపాల్ సంక్షోభానికి ప్రధాన కారణం ఏంటంటే బ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా. ప్రజాస్వామ్యం అంటే
పాలకులు ఏం చేస్తుంది ప్రజలకు తెలియాలి, పరిపాలన ఎలా జరుగుతుంది ప్రజలకు తెలియాలి. పాలకులు బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా, అకౌంటబిలిటీతో పనిచేయాలి. అలా చేస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. వాళ్ళు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే అధికారం ఉందని, మన విషయాలు ఏమీ తెలియవు, వాళ్ళు కూడా మనం చెప్పినట్లు ఉంటారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ అధికారం వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి ఒక మిషతో ఈ యొక్క పరిస్థితిని చేయటం జరిగింది. ఇక్కడ ఎవరయ్యా అంటే మనకి కేపీ శర్మ ఓలీ అనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత అధ్యక్షుడు ఎవరయ్యా అంటే రామచంద్ర పౌడల్. అంటే ప్రధానమంత్రి అధ్యక్షుడు కలిగినటువంటి పార్లమెంటరీ తరహా వ్యవస్థను తీసుకొచ్చారు చాలా కాలం తర్వాత. ఇది గొప్ప విషయమే. కానీ ఆ పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా కొనసాగాలి. ఇవాళ భారతదేశాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది, ఇంకా అనేక దేశాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. మనకి పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మనం అకౌంటబిలిటీగా నాయకులు పనిచేసినప్పుడే ఎటువంటి ఆందోళనలు ఉండవు. మరి ఒక్కసారిగా ఇక్కడ ఆందోళనలు ఉవ్వెత్తిని అంటే కారణం ఏంటంటే వీళ్ళు పారదర్శకంగా పరిపాలన చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి అవినీతిపరమైనటువంటి చర్యలు ఎక్కువైపోయేందుకు ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రసారం కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. వెంటనే ఎప్పుడైతే సోషల్ మీడియాని బ్యాన్ చేశారో 8/9/2025 ఆందోళనకారులు యువత అయితే ఉన్నారో ఒక్కసారిగా వీళ్ళు ఏం చేశారా అంటే పార్లమెంటు మీదకి దాడికి వెళ్ళడం జరిగింది. పార్లమెంటు మీద దాడి కాదు, ఇంకా కాఠ్మండు, నేపాల్ యొక్క ప్రధాన కార్యాలయమైనటువంటి కాఠ్మండులో ఈ యొక్క అల్లర్లు బాగా చెలరేగినాయి. ఇంకా అనేక నగరాల్లో చెలరేగినప్పుడు ఇక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది అమాయకులు కూడా బలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ యొక్క మాజీ ప్రధానమంత్రి ఇళ్ల మీద దాడులు చేయటం జరిగింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆయన వచ్చేసి పరారు కావడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళని ఎలా రక్షించారా అంటే హెలికాప్టర్ల ద్వారా ఇమీడియట్గా వచ్చేసి ఈ హైయెస్ట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి దీనికి గురి కాకుండా, మరణకాండకు గురి కాకుండా హెలికాప్టర్ ద్వారా వాళ్ళని తరలించడం జరిగింది. కొంతమంది మాజీ యొక్క ప్రధానమంత్రి ఇంటి మీద, హోమ్ మినిస్టర్ల ఇంటి మీద, కమ్యూనికేషన్ మినిస్టర్ల ఇంటి మీద, అందరి మీద దాడి చేశారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి మీరు, పుష్పకమాల్ ధారల్ ప్రీవియస్గా చేసినటువంటి వాళ్ళని అంత ప్రధానమంత్రిగా, అట్లానే సుబ్బా గుంజీ, తర్వాత రావేష్ లేకెట్, తర్వాత షేవ్ బహదూర్ దేవ్బా, వీళ్ళందరూ కూడా టోటల్గా ఏంటంటే గతంలో అవినీతి చర్యలకి పాల్పడిన వాళ్ళే అని చెప్పేసి ఇలా ఇళ్ల మీద దాడులు చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్పీఎం జాల్నాథ్ వాడి యొక్క సన్ జైబాద్ హిల్టన్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ మీద ఒక్కసారి అందరూ కూడా పోయి ఆ హోటల్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేయటం కూడా జరిగింది. అంటే బాగా ఈ యొక్క మంత్రివర్గం అంతా కూడా ఆస్తులను కూడగట్టుకొని ప్రజల యొక్క పాలన విస్మరించి వాళ్ళే స్వార్థంతో చేసుకుంటున్నారు అనేటువంటి భావన బాగా పోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే ప్రజలే నిజమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. ఏ దేశమైనా సరే, ఏ దేశంలో అయినా సరే ఇలా జరిగితే చివరికి ఇది తీవ్ర పరిణామంగా దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యం ఎంటర్ అయ్యి తర్వాత కర్ఫ్యూ విధించడం జరిగింది. సైన్యం మరి కంట్రోల్ చేయాలి, ప్రజాపాలన స్తంభించుకొని కంట్రోల్ చేయాలి. కర్ఫ్యూ విధించి సైన్యం ఎంటర్ అయ్యి ఈ మంత్రులు ఎవరైతే కొంతమంది ఇక డిస్టర్బెన్స్ గురి అయ్యారు వీళ్ళని కొంచెం రక్షించడం జరిగింది మానవతా దృక్పథంతో. ఏదేమైనప్పటికీ ఇవాళ నేపాల్ అనేది పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. ఏ రాజ్యం కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఇటువంటి పరిస్థితే గతంలో మనకి అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బంగ్లాదేశ్లో కూడా యువత తిరగబడ్డారు. అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితులు పాలకులు గ్రహించాలి. అది లేదు కాబట్టే ఇక్కడ బంగ్లాదేశ్లో సంక్షోభం పోలి ఉంది. ఇప్పుడు నేపాల్లో చూసుకుంటే నేపాల్లో సంక్షోభం, నేపాల్ సంక్షోభం చాలా ఎక్కువ. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ విధంగా డిస్టర్బెన్స్ చేయటం వల్ల జైళ్ళ నుంచి 7,000 మంది పారిపోయారు. 7,000 మంది పారిపోయారు జైలు నుంచి. ఇమీడియట్గా భారత్ చూసుకుంటే 1751 కిలోమీటర్ల సరిహద్దు మనకి నేపాల్ కలిగి ఉన్నాం. నేపాల్కి మనం అనేక రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాం, వర్తక ఒప్పందాలు కలిగి ఉన్నాం. నేపాల్తో అనేక రకమైనటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిడ్ కూడా ఇచ్చున్నాం.
ఇమీడియట్గా భారత్ అలర్ట్ అయ్యి భారత్ సరిహద్దుల్లో మన యొక్క గస్తీని ముమ్మరం చేయటం జరిగింది. ఈ విధంగా గందరగోళ పరిస్థితులకు నెలకొని దాదాపుగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 19 మంది చనిపోయారు, ఒక బాలుడు చనిపోయారు, 347 మంది క్షతగాత్రులయ్యారు. ఇంతకంటే చాలా ఎక్కువే జరిగి ఉండదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఏంటి డిమాండ్స్ ఏంటి, ఎవరు దీనికి కారణం అంటే జనరేషన్ జెడ్ యూత్కి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇది ఒక బ్యానర్. వీళ్ళు ఏం చేశారు, కొన్ని డిమాండ్స్ అడుగుతున్నారు. ఏమి డిమాండ్స్? గత ప్రభుత్వాలు చేసినటువంటి అకృత్యాల వల్ల పాడైపోయింది, ఈ డిమాండ్స్ చేయాలని చెప్పేసి. ఒకటి, రిఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే నేపాల్ రాజ్యాంగాన్ని మార్పులు చేయాలి. అక్కడ వామపక్ష వాళ్ళు కూడా ఉంది. వామపక్షం అంటే లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ వాళ్ళు, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ కూడా ఉంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థను మళ్ళీ పునరుద్ధామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు రాజరికం లేదు, అక్కడ ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలనే ఉంది, పార్లమెంట్ ఉంది. కానీ రాజరిక వ్యవస్థను మళ్ళీ తీసుకొద్దామని చెప్పి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. రాజరిక వ్యవస్థ మనకు తెలిసిందే మనకి, అది ఆటోక్రసీ. అంటే ఆ యొక్క అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ముందుకు పోతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. దానికంటే కూడా ప్రజాస్వామ్యమే బెటర్. ప్రజాస్వామ్యమే మనకి చాలా బెటర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, నేపాల్ రాజ్యాంగాన్ని మార్పు చేయాలి లేదా సవరణ చేయాలి అని ఫస్ట్ డిమాండ్ ఒకటి తీసుకొచ్చారు. తర్వాత గతంలో మామూలుగా 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ముందు ఎవరైతే పరిపాలనగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులు మొత్తాన్ని విచారణ చేసి, ఎంక్వైరీ చేసి, ఆ లీడర్స్ యొక్క ఆస్తులు ఏదన్నా అవకతవకలు ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వానికి జమ కట్టాలి. తర్వాత చాలామంది ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలి, వాళ్ళ అమరులుగా గుర్తించాలి, వాళ్ళకి అత్యున్నతమైనటువంటి హానర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇది ఒక డిమాండ్ ఉంది. 4వ డిమాండ్ చూసుకున్నట్లయితే చాలామంది నిరుద్యోగంతో, అంటే నేపాల్లో పనులు లేక వేరే దేశాలకు వెళ్తున్నారు శరణార్థులుగా. కాబట్టి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మనకు తెలుసు వ్యవసాయ అభివృద్ధి ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది. యాక్చువల్ చెప్పుకోవాలంటే అది అక్కడ జరగడం లేదు. ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించడం లేదు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ భోగాలు, వాళ్ళ సౌకర్యాలు, ఎందుకంటే రాజరికానికి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వ వ్యవస్థల యొక్క తీరు ఈ విధంగానే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. మనం నెక్స్ట్ చూసినట్లయితే మనకి వలసల తర్వాత సామాజిక న్యాయం లేదు. సామాజిక న్యాయం అంటే ఎవరైతే డిప్రైవ్డ్ గ్రూప్స్గా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఏమీ ఇవ్వటం లేదు ప్రభుత్వాలు. తర్వాత అబాలిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ను రద్దు చేసి కొత్త పార్లమెంటును తీసుకురావాలి. యాక్చువల్గా 2026 మార్చి 21 ఆ ప్రాంతాల్లో నేపాల్కి ఎన్నికలు జరగవలసి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఇదే హింస కొనసాగకూడదు. హింస జరిగింది, కర్ఫ్యూ విధించారు, రబ్బరు తూటాలు ప్రయోగించారు, బాష్పవాయువులు ప్రయోగించారు, ప్రజలను చెల్లాచెదురు చేశారు. సహజంగా ఉండేటువంటి జీవనం దెబ్బతినకూడదు. ప్రజలు కొంతమంది పనులు లేక, ఉపాధి లేక ఏ రోజు కాదు తెచ్చుకునే వాళ్ళు చూసి ఇబ్బంది పడతారు. ఇమీడియట్గా సైన్యం రంగంలోకి దిగి సెట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చాలి. మరి ఎవరిని తీసుకురావాలి అని ఆలోచిస్తే మనకి ఇక్కడ ఎక్కువ మంది ఈ జనరేషన్ జెడ్ ఎవరిని ప్రపోజ్ చేసింది అంటే మనకి సుశీలా కార్కి అనే ఆమెని తాత్కాలిక ప్రధానమంత్రిగా తీసుకురావాలి. అప్పటి వరకు ఎలక్షన్స్ జరిగే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపాలి. ఆమె ఎందుకు వాళ్ళు కోరుకున్నారంటే కారణాలు ఉన్నాయి. ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే గతంలో అవినీతి నిర్మూలన చేసే విధంగా ఆమె చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో అనేక రకాలైన తీర్పులు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె పోరాటం కూడా చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ దేశానికి కావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకోవటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆమె యొక్క చరిత్ర మనం చూసినట్లయితే 32 సంవత్సరాలు ఆమె న్యాయవాది వృత్తిలో ఉన్నారు. తర్వాత బెనారస్ యూనివర్సిటీ ఇండియాలో ఆమె పొలిటికల్ సైన్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. ఆ తర్వాత నేపాల్లో లా డిగ్రీ పుచ్చుకున్నారు. 32 సంవత్సరాలు న్యాయవాది వృత్తిలో ఉన్నారు. 2009లో అడ్హాక్ జడ్జెస్ అని చెప్పేసి అంటాం, తాత్కాలిక న్యాయమూర్తిగా నేపాల్ సుప్రీంకోర్టులో ఎంటర్ కావటం జరిగింది. 2010లో ఆమెని శాశ్వత జడ్జిగా సుప్రీంకోర్టులో తీసుకున్నారు. 2016లో ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుప్రీంకోర్టుకి
ఆమె అపాయింట్ చేయబడింది. 11 నెలలు పాలనలో ఉంది. 11 నెలల్లో ఆ యొక్క పదవిలో ఉండి ఆమె ఏం చేసింది అంటే, ఏదైతే అవినీతి చర్యలు చేస్తున్నారో మంత్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, పై స్థాయి వాళ్ళు కావచ్చు, చాలా తీర్పుల ద్వారా ప్రజల నుంచి మంచి పేరును పొందింది. అంటే అవినీతిని అంతమొందించే తీర్పులు చాలా ఇచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకురావాలని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అయితే ఇంతవరకు నేపాల్ చరిత్రలో ఎవరూ కూడా మహిళలు పరిపాలన చేయలేదు. షీ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ టు నేపాల్. ఆమె పేరు సుశీల కార్కే. ఇది సుశీల కార్కే అంటే నిన్న 12వ తేదీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రామచంద్ర పౌడాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది. కొంతవరకు ఏంటంటే అక్కడ అల్లర్లు తగ్గి ఎప్పుడైతే ఆమె అధికారంలోకి వచ్చిందో ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క ఉన్నటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్ని రద్దు చేయమని చెప్పి సిఫార్సు కూడా చేసేసింది క్యాబినెట్ నిర్ణయం ద్వారా. సో ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం అప్పటి వరకు కొనసాగింది. ఏదేమైనప్పటికీ మనకి ఏమర్థం అవుతున్నాయి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలసినటువంటి సంక్షేమం పాలకులు చూడకపోతే అది హింసాత్మకంగానే మారుతుంది. అంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మరొక ఫ్రెంచ్ విప్లవాన్ని ఇది గుర్తు చేసింది. 18వ శతాబ్దంలో 1789లో లూయి చక్రవర్తుల యొక్క నిరంకుశ పాలనని భరించి ప్రజలు ఒక్కసారిగా వ్యతిరేకించి బ్యాస్టిల్ కోటను బద్దలు కొట్టి ఆ లూయి చక్రవర్తులను చంపివేసి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం ఉండేటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలోచనలతో కొత్త ప్రభుత్వం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదే పరిస్థితి మనకి ఇప్పుడు ఎక్కడున్నా, మనం 21st సెంచరీలో ఉన్నాం. 21st సెంచరీలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే పాలకులు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి గ్రహించాలి. దీన్ని మనం పాఠంగా తీసుకొని దక్షిణాసియా కాదు, ప్రపంచంలో ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ కూడా ప్రజల సంక్షేమానికే మనం పాటుపడాలి. మోడర్న్ స్టేట్స్ ఆర్ వెల్ఫేర్ స్టేట్స్. దీని గురించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి యాంటోనియో గటరస్ కూడా కొంత పాపం దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఇలాంటి పరిస్థితులు ఇంత ఆధునిక కాలంలో మనకు రాకూడదు, ఇలా జరగకూడదు అని చెప్పేసి ఆయన కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నేపాల్ లాంటి సంక్షోభం మిగతా గవర్నమెంట్స్లో రాకుండా చూసుకొని ఇప్పుడైనా జాగ్రత్త పడి ముందుకు మంచి పాలనను అందించాలి. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఎవరయ్యా అధికారంలో ఉండేది? ప్రజలు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజల చేతిలో ఉంటుందని చెప్పేసి నువ్వు ఎంత కేంద్ర మంత్రి అయినా, హోంమంత్రి అయినా, లేకపోతే ప్రధానమంత్రి అయినా వీళ్ళందరూ కూడా ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి కనిపించింది. దీన్ని అర్థం చేసుకొని సంక్షేమ పాలన అందించడానికి రాజ్యాలన్నీ కూడా సమాయత్తం కావాలి. దిస్ ఈజ్ క్రైసిస్ ఇన్ నేపాల్.